మా తాత ఇచ్చిన భూమి మా పాస్బుక్ మీద ఈయన పేరా? న్యాయం కాదు కదా. అది ఎంతవరకు రైటు? ఏదో బట్టన్ నొక్కేస్తాం అంటే డెవలప్ ఎంతవరకు అవుతుంది, ఎంతవరకు ఉపయోగపడుతుంది, అది ఆలోచన లేదు. రాజశేఖర రెడ్డి గారు బాగా చేశాడు, ఆయనకే చేస్తాడు అనుకున్నారు. పండిత పుత్ర పరమ ఏదో అంటారు, అలాగా ఆయనలే చేస్తాడు అనుకున్నాను, ఈయన ఇలా చేస్తాడని ఎవరు అనుకోలేదు. అందుకని పక్క పంపించారు. ఒకసారి చూసాం చేయడానికి అసలు లేదు. మరి ఆయన అంటున్నారు కదా అండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అసలు ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యే తక్కువ, జీవితకాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి గెలిచాడు ఎమ్మెల్యే కానీ చాలా ఎగతాలు చేసి మాట్లాడారు. కొంచెం మెదడు ఇప్పుడు ఎక్కడో 151 నుంచి 11కి వచ్చేయారంటే ఎవరికైనా కొంచెం పరాకమాటలు వస్తాయి కదా. ఇప్పుడు సన్నగా సర్పంచ్ 2 సార్లు చేసి ఓసారి నెంబర్ కూడా అవ్వకపోతే ఆటోమేటిక్గా నాకే కొంచెం పరాకమాటలు వస్తాయి. అలాగే ఆయన మాటలు పరాకమాటలు తట్టుకోవాలని మాటలు. మళ్ళీ వస్తాడంటారా జగన్మోహన్? మళ్ళీ రానాకే ఉండదు. వీళ్ళ ముగ్గురు కంచుకోట చేస్తారు. మోడీ గారు అస్తం ఉంది ఈయనకి, వీళ్ళిద్దరికని. ముందు మెయిన్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారు పవన్ కళ్యాణ్ అంటే తుఫాన్, పవన్ అంటే తుఫాన్ అన్నాడు. పవన్ కాదు తుఫాన్ అని ఆందే అన్నాడు. కాకపోతే ఆలకించారు టీవీలోని, మేము టీవీలో చూసాం. ఈయనంటే మంచి అభిమాని. ఈయన గురించి ఉండటం వల్లనే చంద్రబాబు గారు లైన్లో పెడతాం, దారిలో పెడతాం, జైల్లోకి వెళ్ళి కాపాడుకొస్తాం అని చంద్రబాబు నాయుడు గారు కూడా ఈయనంటే కొంచెం అపమానం. మోడీ గారికి ఇంకా ఎక్కువ అపమానం. దాని మీద వీళ్ళు ముగ్గురు కలిశారు కాబట్టి ఈ మన రాష్ట్రం మంచి కొంచెకాట్లో ఉంటుంది. ఇబ్బందులు ఉండవు, రైతులకు ఇబ్బంది ఉండదు, పెద్దలకు ఇబ్బంది ఉండదు, తాపీ మేతలకు ఇబ్బంది ఉండదు, బిల్డింగ్ కట్టుకునే వాళ్ళు ఇబ్బంది ఉండదు. ఇవాళ మీరు బిల్డింగ్ కట్టుకోవాలంటే నీకు నచ్చిన ఇసుక వస్తుంది, నచ్చిన సిమెంట్ వస్తుంది, మేతులు చక్కగా బతుకుతున్నారు. ఎవరికి ఇబ్బంది ఉంది? ఇలా బట్టలు అంటే బట్టలు వస్తాయి, అప్పులు చేసేస్తే ఎక్కడ బట్టలు పెడతారు? మరి రెడ్ బుక్ ని అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ పరిపాలన చేస్తున్నారు అని అన్నారు కదా, మీ వరకు మీరేమంటారు? ప్రజా పరిపాలన అంటే పరాకు మాటలు లేని పరాకు మాటలు అయినాయి. రెడ్ బుక్ అంటే తేడా చేసిన వాళ్ళు ఎవరైనా కాలం ఉంచేస్తుంది. ఇప్పుడు నేను తప్పు చేయనుకో మూర్ఖత్వంగానే రెడ్ బుక్ కూడా ఎందుకు, కాలమే ఉంచేస్తుంది. పెద్దలు చూడరా, నేను తప్పు చేస్తాను, నేను బొట్టు వేసుకుంటాను, లోపల తప్పు చేస్తే కాలం ఉంచేస్తుంది. ఏదో టైలో రెడ్ బుక్ అవసరం లేదు, మన కాలం మనల్ని ఉంచేస్తుంది. ఒక మాటలో ఏం చెప్తారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి కానివ్వండి? సీఎం అంటే దట్ ఈస్ పవన్ కళ్యాణ్. కూటమి ప్రభుత్వం గురించి? కూటమి ప్రభుత్వం అంటే వీళ్ళ ముగ్గురిని కలిపినైనా ఒక పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ మోడీ గారు ఆ స్థానంలో ఉంటాం, పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారు ఈ స్థానంలో ఉంటాం, పవన్ కళ్యాణ్ గారు. లేకపోతే ముందు మళ్ళీ ఇవాళ ఎవరి కాళ్ళు ఉంటే ఈ సైకో జగన్ గారే పరిపాలన చేసిన. అందుకని వీళ్ళు కలుపుతాం అంటే అందుకనే దట్ ఈస్ పవన్ కళ్యాణ్ అన్నాను. చంద్రబాబు నాయుడు కూడా మెచ్చుకుంటున్నారు. లేకపోతే చంద్రబాబు నాయుడు సాధారణంగా ఎవరిని నమ్మరు, ఎవరిని నమ్మరు. ఎందుకు నేర్చుకున్నారో ముగ్గురిని కలిపారు. అందుకనే మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు అంటే మామూలు కాదు, తుఫాన్ అన్నాడు కదా. మరి అది అందరికీ తెలుసు, పెద్దలు తెలుసు. ఇప్పుడు ఎన్ని చెప్పినా నేను ఈ బుద్ధి పట్టు పడేసి ఏది చెప్పేసి నేను నమ్మారు. పెద్దలు అంతా ఆలోచనలో ఉన్నారు, మంచి ఆలోచన, కానీ ఎక్కువ మాట్లాడరు. టైం వచ్చినాడు లేకొడేస్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకుమే మేము. మరి ఆయన గెలిపించుకున్నారు కదా, ఎలా ఉందండి? ఇష్టంతో ఎంతో కష్టపడి మా పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిపించడం, తర్వాత డిప్యూటీ సీఎం రావటం, పంచాయతీరాజ్ శాఖ రావటం మాకు ఎంతో అదృష్టం. పిఠాపురం మొత్తమే చాలా అదృష్టం అనుకున్నాము. ఎంతో ఇష్టంతో కష్టపడి చాలా బంపర్ మెజార్టీతో గెలిపించాం. ఆయన గెలిపించుకున్నారు కదా అండి, మరి ఎలా ఉంది ఇప్పుడు ప్రెసెంట్? చాలా చక్కగా పెద్ద పెద్ద గొయ్యలు, పెద్ద పెద్ద గుంటలో బస్సులు కూడా ఇలా మెలికలు తిరిగిలా ఉండేది. ఒక పురటాల్లో హాస్పిటల్ తీసుకెళ్లాలంటే మధ్య దారిలో డెలివరీ అవిని సంఘటనలు కూడా ఎన్నో జరిగి 5 సంవత్సరాల ముందు, ఈ సంవత్సరం ముందు 5 సంవత్సరాలు కూడా అలా జరిగింది. ఓ పేషెంట్ హాస్పిటల్ తీసుకెళ్లాలంటే మధ్యలో ప్రాణాలు పోయి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళటం ఘటన కూడా జరిగాయి. ఈ గోతులన్నీ ఇవన్నీ కూడా 9 నెలల్లోనే పెద్ద పెద్ద గుంటలో, చిన్న చిన్న గుంటలో కూడా శుభ్రంగా అద్దంలాగా ఎంతో నీట్గా అందరూ ప్రజలు మెచ్చుకునేలాగా దట్ ఈస్ పవన్ కళ్యాణ్ అనేలాగా పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఈ ముగ్గురు కలిసి ఎంతో ఉందాస్థానంగా చేసి ఉన్నారు. ఓకే, మీరు ఇక్కడి వరకు ఎందుకు వచ్చారండి మంగళగిరి జనవాణి కార్యక్రమానికి? ఇక్కడికి వచ్చామంటే మేమమ్మా అక్కడ మా గ్రీన్ సిటీ అని మన పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ చిత్రాల్లోనే పెట్టారు. అక్కడ ఈ బైకు అన్నీ సెక్స్ అయినాక అంతా అడవిలో ఉన్న తుప్పలన్నీ ఈ మీటింగు బళ్ళు పెట్టుకోనాకి, కార్లు పెట్టుకోనాకి అదంతా ఈయన దయతోటి అక్కడ మీటింగ్ ఏర్తలో కొంత వతక. లేకపోతే పాములు, పెద్ద పెద్ద పాములు కూడా ఉన్నాయి, అవి ఫోటోలు తీసుకుని ఉన్నాయి. చాలా ఈ 5 సంవత్సరాలు చాలా నరకం చూసాం 50 కుటుంబాల్లో ఆ గ్రీన్ సిటీ అనే చిత్రాల్లోని. అంటే మీకు ఎటువంటి సహాయం కావాలి? సాయం జరగలేదు కాబట్టి
మేము ఈ పవన్ కళ్యాణ్ గారు అమరావతి ఇక్కడ ఆఫీస్కి వచ్చాం. అంటే ఎటువంటి సాయం కావాలని వచ్చారు? మాకు కేవలం ఈ రోడ్లు అయి పోసి ఇంతవరకు చాలా మంది ఆఫీసులు తిరిగాం, కలెక్టర్ గారి దగ్గర కానీ, డిప్యూటీ డిఆర్పో దగ్గర, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం, ఎవరూ స్పందించలేదు. మా బాధ ఎవరూ స్పందించలేదు. ఎక్కడ గోతులన్నా కెప్పెట్టిస్తున్నారు, తగు న్యాయం చేస్తారని మేము వచ్చాం. ఎంతో శుభ్రంగా పెద్ద పెద్ద గొయ్యలు, దీన్ని పరిశీలించి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడెక్కడ ఉన్న గొయ్యలు మారుమూలని కొండల్లో కూడా మంచి మంచి రోడ్లు పోచినాయి. ఈ ఏదో నొలక మంచమే తీసుకొచ్చేవారంట, ఎక్కడ బాగా ఏజెన్సీ ఏరియా అవి కూడా రోడ్లు పోసారు. చిత్రాల్లో ఉండి ఈ రోడ్లు దారుణంగా ఉండి మేము ఎలా పవన్ కళ్యాణ్ గారిని మాకు ఫిర్యాదు చేసుకుందామని మా బాధలో ఈయనకు తెలియపరుద్దామని వచ్చాం. ఈ చిత్రాల గ్రీన్ సిటీ అండి, 50 కుటుంబాలు నరకం చూస్తున్నామండి. అది నమ్మకం ఉందా అండి మరి మీ సమస్య అనేది పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్తే ఆయన మీ సమస్య అనేది తీరుస్తారని? ఇంకా ఎక్కడెక్కడో సంబంధం లేని ఏరియాలే మరి కంచుకోట్లో చేసాడు ఈయన. ఆయన ఏరియా చేయడానికో కదా, ఆయన చేస్తాడనే నమ్మకం మీద ఆయన మీద ఆశ పెట్టుకుని మేము వచ్చాం. మన మీటింగ్ కూడా చిత్రాడి మీటింగ్ అని మొత్తం రాష్ట్రాల్లో పేరు వచ్చింది. పిఠాపురం మీటింగు పవన్ కళ్యాణ్ గారు చిత్రాల్లోనే పెట్టారని పేరు వచ్చింది. ఆ చిత్రాల్లోనే మాకు న్యాయం జరుగుతుంది. ఈ ద్వారాగా ఈ బళ్ళు ఎట్టుకునే గత తుప్పలై నరికారు, లేకపోతే ఇంకా భయం వేసేది. కొంచెం పట్టపగలు తిరిగేసేయండి పావులు. మీరు ఎవరన్నా అక్కడ ఆ గ్రామస్తులు అడిగినా చెప్తారు, చిత్రాలంటే గ్రీన్ సిటీ కాదు పావుల సిటీ. పావుల సిటీ రాబాబు మీ సిటీ అంటున్నారు. గ్రీన్ సిటీ అంటే అందంగా మొక్కలు ఉంటాయి కదా, అలాగే తుప్పలు ఉన్నాయి, పావులు ఉన్నాయి. మీ గ్రీన్ సిటీ అయినా పావుల సిటీ రాబాబు అని ఎట్కారులు ఆడుతున్నారు. అయితే ఈయన మీటింగ్ పెడతాం వల్ల కొంతవరకు తుప్పలై నరికారు. వాటికి మాకు కొంచెం రోడ్లు పోసి మాకు తగు న్యాయం చేస్తారని ఆయన దగ్గరికి వెళ్ళి తెల్లరేట్లు 4 గంటలు వేసాం. ఎంతో ఇష్టపడి చదివి ఈయన పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకున్నాం. ఇంకా ముందు గతంలో గాజువాక బేవారం చేశారు, మాకు వస్తే బాగుండని అప్పుడు అనుకున్నాం మేము. ఈ పవన్ కళ్యాణ్ గారు అప్పుడు వస్తే ఇక్కడ బంపర్ మెజార్టీ, ఇదే మెజార్టీ ఉన్నాం. 3 పోటీ చేసిన ఇదే ఈ మెజార్టీ ఈయనకున్నాం. ఈయన ఫస్ట్ స్థానంలో ఉండి ఈయన అప్పుడు కూడా ఇవాళ ఈ చోటు ఈ మెజార్టీ అప్పుడు ఉన్నాం. అంటే ఎక్కడెక్కడో ఆయన ఏదో లెక్కలో కొంచెం రాంగుల లెక్క సలహా ఇచ్చారో గాజువాక బేవారం పెట్టారు. అప్పుడు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ బంపర్ మెజార్టీ. ఈయన ఎప్పుడు ఉన్నాయి పిఠాపురం మండలం అయితే బంపర్ మెజార్టీ. ఆయన అపమానాలు ఫుల్గా ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు ఏంటంటారు? తప్పులు ఏముందమ్మా, ఈ భూ సౌకర్యం అన్నాడు ఆయన. ఇప్పుడు ఆ తాత ఇచ్చింది కాదు, నాన్న ఇచ్చింది కాదు. ఈ రైతులు రాళ్ళు మీద ఆయన పేరు ఎందుకు, పాస్బుక్ల మీద ఆయన పేరెట్టు. మా తాత ఇచ్చాడు, మా తాత మా నాన్నకి ఇస్తే మా నాన్న